ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు విజయనగరంలో జరుగుతున్న సిద్ధం సరుకు మేము సిద్ధం అంటూ ఇక్కడ సంబంధించినటువంటి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానికం అయితే మేము సిద్ధం అంటూ మాత్రం ఈరోజు ఈ సభా ప్రాంగణానికి అయితే చేరుకోవడం జరిగింది. మనతో పాటు ఇక్కడ వచ్చినటువంటి ప్రజలైతే మాత్రం మనతో పాటు ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా, ఈ రోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? మేము విజయనగరం జిల్లా బాబామెట్ నుంచి వచ్చాము. మేము రావడానికి కారణం ఏంటంటే చిన్న పిల్ల కాంచి మూలను ముస్లిం వరకు జగనన్న ఆదుకోండు. ఈ రోజు మా పిల్లలు బాగా చదువుకుంటారు, ఇంగ్లీష్ మాట్లాడుతుంటే కేవలం జగనన్న దయ వల్లే. మూలను ముస్లింలు కూడా హ్యాపీగా తింటానంటే 18,000 డబ్బుల ప్రకారంగా ఆదుకుంటాడు జగనన్న. చిన్న పిల్లల నుంచి పెద్దలు అన్ని విషయాలు జగనన్న మమ్మల్ని ఆదుకోండు. మాకు ఏ తిండినే లేకపోతే మా జగనన్నే కావాలి. మళ్ళీ మేము ధైర్యంగా తిరగాలంటే మా జగనన్న రావాలి. మా జగనన్న వస్తే మాకు ఏటికి ఇబ్బంది ఉండదు. ఏ విషయంలో కూడా అన్ని విధాలుగా మమ్మల్ని ఆదుకుంటాడు జగనన్న. చిన్నపిల్లలకి పాలు కాంచి, రొట్టె కాంచి, తర్వాత చగ్గుచావు కాంచి ప్రతి విషయంలో చిన్నపిల్లలకి పోషకత్వం అందిస్తున్నాడు జగనన్న. కడుపులో పిల్ల కాంచి కూడా జగనన్న అన్ని విధాలుగా ఆదుకుంటాడు జగనన్న. తను మాకు అన్నగా నిలబడతాడు. మాకు వాగ్దానం ఇచ్చిన ప్రకారంగా అతను వాగ్దానాన్ని నిలబెట్టాడు మాకు జగనన్న. మాకు డ్వాక్రా మహిళలకి ప్రతి ఒక్క విధంగా మాకు ఆదుకుంటాడు జగనన్న. ప్రతి ఒక్క విధంగా డబ్బులు ప్రతి ఒక్క రూపాయి అందరూ అకౌంట్లో పడినట్టే. ఎవరు కూడా ఒక రూపాయి ఉంచుకోవడం లేదు. డైరెక్ట్ మా అకౌంట్లో మా చేతికి అందుతున్నాయి జగనన్న దయ వల్ల. ఎంతవరకు మేము డబ్బులు చూడలేదు. జగనన్న దయ మేము డబ్బులు వస్తాయి మాకు. జగనన్న దయ వల్ల మా పిల్లలు చదువుకుంటారు. జగనన్న దయ వల్ల మా ముసలి మేము ఉన్నారు. జగనన్న రావాలి, జగనన్న రావాలని కోరుతారు. జై జగన్, జై జగన్. జగన్మోహన్ రెడ్డి అమలు పథకాలు మీకు ఏమైనా పర్సనల్ గా మీ కుటుంబం? నాకు మా అత్తకి 18,000 డబ్బులు 5 నెలలు పడ్డాయి 5 సార్లు. ఆటో డబ్బులు మా ఆయనకి 4 సార్లు పడ్డాయి. నేను టైలరింగ్ని, నాకు డబ్బులు 4 సార్లు పడ్డాయి. అమ్మఒడి 4 సార్లు పడ్డాయి. మా బాబు కాలేజీ డబ్బులు 4 సార్లు పడ్డాయి. మొత్తం కలిపి అన్ని పథకాలు నాకు అందాయి. జగనన్న పథకాలు ప్రతి ఒక్క పథకం నాకు అందింది. మా ఆయన ఆటో. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఇక్కడ రావడానికి కారణం ఏంటి? మాది విజయనగరం పోల్బాక్ కాలనీ. నా పేరు రాజేశ్వరి. మా అమ్మగారికి చేయూత పడింది. మాకు జగనన్న ఇచ్చిన హోమ్ ఒకటి వచ్చింది గుంకులంలో. మాకు గుంకులంలో హోమ్ కూడా వచ్చింది. మా బాబుకి అమ్మఒడికి మెయిన్ పిల్లల స్టడీ బాగుంది, డెవలప్మెంట్ బాగుంది. మేమంటూ జగనన్నకు బాగా సిద్ధపడి ఉన్నాం. జై జగన్. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు? మాది పోల్బాగ్ కాలనీ, పోల్బాగ్ కాలనీ 2 మాది. నేను ఆల్రెడీ వాలంటరీగా జగన్మోహన్ రెడ్డి ఒక పథకాల వల్ల మేము కూడా లబ్ధి పొందాము. అమ్మఒడి అందింది, చెయ్యూత మా అత్తగారికి అందింది. మాకు ఇల్లు కూడా టిట్కో ఇల్లు కూడా వచ్చింది. చాలా చాలా ఎడ్యుకేషన్ పరంగా అన్ని విధాలుగా అన్ని బాగున్నాయి. మళ్ళీ జగనే రావాలి, మళ్ళీ జగన్కే ఓటయ్యారు. అంటే మీరు జగన్ ఎందుకు కోరుకుంటున్నారు? మా జగన్ అన్నే ఎందుకంటే గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి చాలా తేడా అనేది వచ్చింది కాబట్టి ఇదే కొనసాగాలనేసి మళ్ళీ మేము జగనే కావాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? నమస్తే అండి, మాది విజయనగరం కాటవీధి అండి, మేయర్ గారి వార్డు అండి. మాకు అన్ని పథకాలు వచ్చాయండి. మాకు జగన్ అన్నే కావాలండి. ఎందుకు కావాలి జగన్మోహన్ రెడ్డి? ఎందుకు అనుకో మంచిదండి, అన్ని బాగా చేస్తున్నారు కాబట్టి. మీకు పర్సనల్ గా మీ కుటుంబానికి ఏమైనా వచ్చాయా? ఎందుకు కావాలి జగనన్న? ఎందుకు కావాలంటే రుణమాఫీ అనేసి మేము 7 లక్షల లోన్ తీసుకుంటే 14 లక్షలు వడ్డీ కట్టాం. 7 లక్షల లోన్ తీసుకుంటే 14 లక్షలు వడ్డీయే కట్టా. నేనున్నాను అని, నేను విన్నాను, నేనున్నాను అనేసి మాకు వడ్డీ రుణమాఫీ అనుకుంటూ మాకు 1,20,000 రూపాయలు వేశారు. మళ్ళీ మా మాఫీ అయిపోయి మళ్ళీ మేము డ్వాక్రా 7 లక్షల రూపాయలు తెచ్చుకున్నాం. అందుకే మాకు జగన్ కావాలి, మళ్ళీ రావాలనేసి మేము కోరుకుంటున్నాం. పర్సనల్ మీ కుటుంబానికి ఎటువంటి ఏ విధంగా సంక్షేమం అందిందా? అందిందండి. మా పిల్లల చదువు అంటే మొత్తం జగనన్న దీవెన డబ్బులన్నీ అందాయి. ఏంటి ఆ డబ్బులతో మా పిల్లలు చదివించామండి. మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి లేదు, సంక్షేమం ఇవ్వలేదని చెప్తుంది. దాన్ని మీరు ఏమంటారు? ఏమీ ఇవ్వలేదండి. దాన్ని మీరు ఏమంటారు? జగనన్న చేసిన మేలు ఇప్పటికీ మర్చిపోము. మహిళలందరూ కలిపి ఫ్యాన్ గుర్తుకి ఓటేసి జగన్ గెలిపించుతాం. చంద్రబాబు నాయుడు ఎదవా. ఆ చంద్రబాబు నాయుడు ఒక దున్నపోతు. ఆ దున్నపోతు కోలగట్ట ఏర్మ స్వామిని విమర్శించిన వాళ్ళకి దేనికి విమర్శిస్తాడు? చేత కాకపోతే ఉండమను. మహిళలకి పసుపు కుంకుమ అన్నారు, మహిళలకి రుణమాఫీ అన్నారు, వడ్డీలు డ్వాక్రా సంఘం మహిళలందరం కలిపి డ్వాక్రా సంఘంతో నష్టపోయాం మేము. మా జగన్ వచ్చాక మేము డ్వాక్రా సంఘం పెట్టి, ఆసరా ఏంటి, చెయ్యూత ఏంటి, అన్ని వేదాలకి భరోసా ఇచ్చాడు. కోటా రైసు ఇంటింటికి వచ్చి వాలంటీర్లతో ఇంటింటికి వచ్చి బియ్యం ఉచితంగా ఇచ్చారు. ఎవరు ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు కోటా డేలను కప్పు చెప్పి లైన్లో నిలబడ్డాం. ఎండనక మానక మా జగన్మోహన్ రెడ్డి వచ్చాక మా కోలగడ్డ ఏర్పడి స్వామి బెల్లం చంద్రశేఖర్ రావాలి, గెలాలి. ఫ్యాన్ గుర్తుకే ఓటు మా మహిళలు. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఇక్కడైతే మాత్రం ఇక్కడికి వచ్చేటువంటి మహిళలైతే మాత్రం
ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి తీసుకోండి, ఎందుకంటే ఆయన పెట్టినటువంటి పథకాలే మమ్మల్ని ఈ రోజు స్వచ్ఛందంగా ఈ స్థాయిగా తీసుకుని వచ్చాయి. గత ప్రభుత్వాలు ఏవి చేయని విధంగా ఈ ప్రభుత్వాలు అయితే చేస్తున్నాయి. అంతేకాకుండా గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి ఎన్నో వయసుల తేడా కనిపిస్తుందని చెప్పడం పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క ఇంటింటికి ఎటువంటి పథకాలు అందాయి అని చెప్పడం మాత్రం ఎక్స్క్లూజివ్ ఆర్టీవీతో వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ విజయనగరం నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.